భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశావు కాబట్టి నీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పి అంటారు గురువుగారు. ఎందుకంటే కాస్ట్లీ స్కూళ్ళు, కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ హాస్టల్స్, కాస్ట్లీ హోటల్స్ అన్నీ ఇలాగే చూసుకుంటూ పోతూ చూడటానికి లగ్జరీగా కనిపించడం. తెరా చూస్తే నువ్వేం చేసావు అని ఎప్పుడైనా పిల్లలు అడిగితే మనం చెప్పే సమాధానం బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి చదివించాను అని. అదే బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో వేసేస్తారు. నీ పిల్లల్ని చూసుకోవడంలో నువ్వు శ్రద్ధ భక్తి చూపించలేకపోతున్నావు కదా. సహనం ఓర్పు లేదు. వాళ్ళకి ఎలా నేర్పించాలో ఆ నేర్పు నీకు ముందు నుంచే లేదు. అర్థం చేసుకునే గుణం లేదు. నీ వాళ్ళని నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు నీ పిల్లల్ని ఏమి అర్థం చేసుకుని పెంచుతావు? ఆయన సమాధానాలన్నీ చాలా బాగుంటాయి. ఆలోచిస్తేనే నిజమే కదా అనిపిస్తుంది. హాస్టల్ అసలు చదువులు, రిస్ట్రిక్షన్స్, పద్ధతి విధానం పెళ్లి చేసుకోవడానికి ముందు, పిల్లలు పుట్టడానికి ముందు ఉంటే పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు ఇంతలాగా ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. మన చేతుల్లో ఉన్న పనిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం. నా మాట వినరు, నేనేం చేయాలి అంటారు. చిన్నప్పటి నుంచి ఏం చేశామని ఇప్పుడు మనం కొత్తగా చేయడానికి మనకి ఏది చేత కాదు. నాకు అర్థమైన నిజం అదే.